కొన్ని ఇంజినీరింగ్ కాలేజెస్‌లో లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళ మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఈ మధ్యలో ఇంజనీరింగ్ కాలేజెస్ అందరూ కూడా సీట్స్ సిఎస్సి మీద పడ్డారు. ఎట్లా అంటే అందరికీ కంప్యూటర్ సైన్సే కావాలంటే మిగతా బ్రాంచెస్ వద్దు అంటే సివిల్, ఐటీ, మెకానికల్ అన్నీ ఎటో పోయినాయి. అందరికీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి శాలరీస్ ఎక్కువ, చేయగానే ఏదో ప్యాకేజ్తోని జాబ్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరికీ కంప్యూటర్ సైన్స్ కావాలని చెప్పేసి, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా అంతగానో పెరిగిపోయినాయి. సో కాలేజెస్ పెరిగిన కొద్దీ డిమాండ్ పెరిగింది. దాన్ని బట్టి ఈ కంప్యూటర్ సైన్స్ పెరగడం వల్ల ఒక్కొక్క కాలేజ్ లిటరల్లీ 15 to 20 lakhs ఫీజు వసూలు చేస్తున్నారంట. 15-20 lakhs 15 to 20 lakhs మేనేజ్మెంట్ సీట్కి. ఒకప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది అంటే వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇంత ఫీజు అని అంటారు. డొనేషన్ అని, మిస్లేనియస్ ఫీజులు అని, ఇవన్నీ అవని పేర్లు పెట్టి మేనేజ్మెంట్ సీట్ లాగా ఇవి అమ్ముతూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఆ 15-20 lakhs పెట్టి కూడా కట్టి కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారంట.